ఇద్దరు యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ 2013లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్ రాశారు. సో, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్‌కి చాలా ఇంపార్టెంట్ ఈ జడ్జ్‌మెంటు. చివరి వరకు వినండి. ఇద్దరు రాస్తే ప్రిలిమ్స్ స్టేజ్‌లో ఒకళ్ళు జనరల్ కేటగిరీ, ఒకతనేమో రిజర్వ్డ్ కేటగిరీ. సో, ప్రిలిమ్స్ స్టేజ్‌లో రిజర్వ్డ్ కేటగిరీ అతనికి జనరల్ కట్ ఆఫ్ కంటే తక్కువ మార్క్స్ వచ్చినియి. సో, రిజర్వ్డ్ కేటగిరీలో తను సెలెక్ట్ అయ్యాడు మెయిన్స్‌కి. జనరల్ కేటగిరీ అబ్బాయి ఆబ్వియస్‌లీ జనరల్‌లో సెలెక్ట్ అయ్యలేడు. బట్ మెయిన్స్‌లో ఏమైందంటే ప్రిలిమ్స్, మెయిన్స్ ఇంటర్వ్యూ 3 ఉంటాయి కదా మనకి. మెయిన్స్‌లో ఈ రిజర్వ్డ్ కేటగిరీ అబ్బాయి ఎక్కువ స్కోర్ చేశాడు. జనరల్ కేటగిరీ కొంచెం తక్కువ స్కోర్ చేశాడు. సో, ఫైనల్‌గా వీళ్ళ మెరిట్‌లో ఏంటంటే రిజర్వ్డ్ కేటగిరీ అబ్బాయికి 19థ్ ర్యాంక్ వచ్చింది. 19. జనరల్ కేటగిరీ అబ్బాయికేమో 37థ్ ర్యాంక్ వచ్చింది. సో, మనకిప్పుడు క్యాడర్ అలొకేషన్ ఉంటది. అంటే ఏ స్టేట్‌కి ఇవ్వాలి వీళ్ళని. దీనిలో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఇన్‌సైడర్ క్యాడర్, ఔట్‌సైడర్ క్యాడర్. ఇన్‌సైడర్ క్యాడర్ అంటే హోమ్ స్టేట్. సపోజ్ మనం ఆంధ్ర నుంచి ప్రిపేర్ అవుతున్నాం అనుకో, ఆంధ్ర స్టేట్‌లోనే నాకు పోస్టింగ్ కావాలని అప్లై చేసుకోవచ్చు. మనకి నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్నున్నాయి ఇన్‌సైడర్ క్యాడర్‌కనేది యూపీఎస్సీ పబ్లిష్ చేస్తది. అందులో చూసుకొని మన ర్యాంక్‌ని బట్టి మనం అప్లై చేయొచ్చు. సో, ఇక్కడ జనరల్ కేటగిరీ అబ్బాయి అండ్ రిజర్వ్డ్ కేటగిరీ ఇద్దరు కూడా ఒకటే వేకెన్సీ ఉంది. దానికి అప్లై చేశారు. ఇది కర్ణాటకలో ఐఎఫ్ఎస్ క్యాడర్. చేస్తే జనరల్ కేటగిరీ అబ్బాయికి యూపీఎస్సీ అలొకేషన్ ఇచ్చింది. రిజర్వ్డ్ అబ్బాయికి ఇవ్వలేదు. ఎందుకంటే తను ప్రిలిమ్స్ స్టేజ్‌లో రిజర్వేషన్ తీసుకున్నాడు అని. దీన్ని ఛాలెంజ్ చేసాడు ఈ అబ్బాయి. లేదు నేను ఫైనల్ లిస్ట్‌లో ప్రిలిమ్స్ అనేది జస్ట్ స్క్రీనింగ్ టెస్ట్. మెరిట్‌కి కౌంట్ చేయరు. మెరిట్ అనేది మెయిన్స్, ఇంటర్వ్యూలో చూస్తారు కాబట్టి నేను అక్కడ మెరిట్‌లో జనరల్ స్టాండర్డ్స్ కంటే ఎక్కువ స్కోర్ చేశాను కాబట్టి నేను కూడా దీనికి ఎలిజిబులే అని కంటెస్ట్ చేసాడు. సో, సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే, ఒకవేళ నువ్వు ప్రిలిమినరీ స్టేజ్‌లో ఆ రిలాక్సేషన్ తీసుకోకపోయుంటే, నువ్వసలు మెయిన్స్ రాసేవాడివే కాదు కదా! సో, నీ ఆర్గ్యుమెంట్‌లో పస లేదు. ఓకే. సో, ఏదైతే జనరల్ కేటగిరీలో వచ్చిన అబ్బాయికిచ్చారో అదే కరెక్ట్ అని అప్‌హెల్డ్ చేసింది. సో, బేసికల్లీ రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు ప్రిలిమినరీ స్టేజ్‌లో రిలాక్సేషన్ తీసుకుంటే ఏజ్ రిలాక్సేషన్ గాని, అటెంప్ట్స్ గాని మెయిన్స్‌లో మీరు మెరిట్‌లో వచ్చినా కానీ స్టిల్ యూ విల్ బి కన్సిడర్డ్ అగైన్స్ట్ పోస్ట్ వేకెంట్ ఫర్ రిజర్వ్డ్ కేటగిరీ. స్టోరీ నచ్చితే లైక్ చేసుకోండి, ఫాలో అవ్వండి. నెక్స్ట్ స్టోరీ కోసం వెయిట్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. థాంక్ యూ.